హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే ఇలా వేస్ట్ కొబ్బరి నూనె బాటిల్స్ అండ్ పౌడర్ డబ్బాలతో మీకు యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మటుకు మీకు ఎక్కడ అర్థం కాదు ఏం చేశాను అనేది. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న పనికిరాని కొబ్బరి నూనె బాటిల్స్ తీసుకున్నాను అండ్ పౌడర్ డబ్బాలు తీసుకొని వాటికి వచ్చేసరికి కొబ్బరి నూనె డబ్బాలకు వచ్చేసరికి మనకి డౌన్ పార్ట్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె డబ్బాకి కింద వైపు షార్ప్గా ఉన్న చాకుతో కానీ ఇన్ కేస్ షార్ప్గా లేకపోతే చాకుని కొంచెం హీట్ చేసి మనకి కొబ్బరి నూనె బాటిల్కి కింద డౌన్లో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దగ్గర ఎగ్జాక్ట్గా మనం హోల్ అనేది చేసుకొని, హోల్ అనేది పెద్దది చేయకుండా మనకి ఏ కాయిన్స్ అంటే మనం 1 రూపీ కాయిన్ వేయగలుగుతామా అండ్ మన దాంట్లో వేసే కాయిన్స్ 2 రూపీస్ అయితే కొంచెం పెద్దది ఉండాలి. 5 రూపీస్ కాయిన్ అయితే వెడల్పు అంటే కొంచెం హోల్ అనేది కొంచెం పెద్దగా కనపడాలి. అలా ఉన్న సైజు చూసుకొని మనం అన్ని కాయిన్స్ వేయాలనుకుంటున్నాం కాబట్టి దీంట్లో మరీ చిన్నది కాకుండా కొంచెం అంటే మనం ఒక కాయిన్ చూసుకొని చెక్ చేసుకొని దానికంటే కొంచెం పెద్దది వేసుకొని దాంట్లో చెక్ చేసుకొని మనం దీంట్లో 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ ఇలా వేసి మనం స్టోర్ చేసుకోవటం వల్ల ఏం యూజెస్ ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిల్లర ఎక్కడ పడితే అక్కడ పెడతాం కదా, అవి తీసుకొని పిల్లలు నోట్లో పెట్టుకోవటం అలా చేస్తుంటారు. అలా చేయకుండా ఉంటారు. అండ్ మన కాయిన్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల మనకి గుర్తుండదు. అలాంటప్పుడు మనం ఈ బాటిల్లో వేస్తే మనం ఈ బాటిల్ నిండిన తర్వాత మనం దీన్ని కట్ చేసి తీసుకోవటం వల్ల మనం ఒక అవసరానికి ఒక వస్తువు కొనుక్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకనేది నేను ఈ టిప్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను ఇలాగే చేస్తాను. అందుకని నాకు తెలిసిన ఈ టిప్ని మీతో అనేది షేర్ చేస్తున్నాను. దీంట్లో మీరు కాయిన్స్ అనేది వేయచ్చు, కాగితాలు అయితే వేయకూడదు. కాగితాలు ఎందుకు వేయకూడదు అంటే ఇది వచ్చేసరికి మనం ఆయిల్ ఉంటుంది కదా, కాగితాలు వేస్తే దీంట్లో హెయిర్ ఆయిల్ అంటే ఎడ్జులకు ఎంత ఆయిల్ అయిపోయినా దాంట్లో కొంచెమైనా చెమ్మ అనేది ఉంటుంది, ఆయిల్ చెమ్మ. దానివల్ల కాగితాలు అనేది పనికి రాకుండా పోతాయి అండ్ ముద్దగా అయిపోతాయి. అందుకని మ్యాక్సిమం మీ దగ్గర 10 రూపీస్ కాయిన్స్ కానీ 5 రూపీస్ కాయిన్స్ ఏ కాయిన్స్ ఉన్నా సరే కాయిన్స్కి అనేది మీరు పర్ఫెక్ట్గా ఈ కొబ్బరి నూనె బాటిల్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ మీకు చూపించే బాటిల్స్లో 2 బాటిల్స్ నిండిపోయాయి. అండ్ అవి నిండిన తర్వాత కట్ చేసి ఎలా మీకు కాయిన్స్ తీయాలనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఎక్కడ అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంకో డౌట్ రావచ్చు, అడుగునే మనము చాకుతో ఎందుకు హోల్ చేయాలి అండ్ సైడ్స్ కానీ అంటే బాటిల్కి ఎక్కడైనా మనం హోల్స్ చేయొచ్చు. అంటే బాటిల్కి మనం ఎక్కడైనా హోల్ చేస్తే మనం ఎగ్జాక్ట్గా చేయాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ చేస్తే మనకు అది ఇంకా మిగతాదంతా ఈజీగా అనేది హోల్ అనేది ఇంకా చాలా పెద్దదైపోతుంది. ఎందుకంటే పైన లేయర్ అనేది కొంచెం పల్చగా ఉంటుంది, అంటే కొంచెం పల్సగా ఉంటుంది కాబట్టి మనం అక్కడ హోల్ చేసిన వెంటనే ఊడిపోతుంది, అంటే హోల్ అనేది పెద్దదైపోతుంది, మనకి ఉండి అనేది పనికిరాదు. అంటే అదే ఇన్ కేస్ బాటంలో చేస్తే బాటంలో వచ్చేసరికి చాలా థిక్ లేయర్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది, అంటే మందంగా ఉంటుంది బాటిల్ అడుగున. అందుకని మనం కింద హోల్ చేసుకుంటే మనకి దాంట్లో వేసిన కాయిన్స్ అనేవి కిందకు పోవటం అనేది ఏమీ జరగవు. అందుకని మనం పైన అడుగు భాగంలోనే హోల్ చేసుకొని మన కాయిన్స్ వేసుకుంటే కిందకనే పోకుండా ఉంటాయి. ఆల్రెడీ మీకు 2 బాటిల్స్ నిండాయని చూపించాను కదా, అవి 2 కూడా మీకు ఓపెన్ చేసి ఇప్పుడు కాయిన్స్ మనం ఎలా తీసుకోవాలి. కాయిన్స్ వేసేటప్పుడు డౌన్ నుంచి వేసినా, తీసేటప్పుడు మనం బాటమ్ ఉంటుంది కదా, క్యాప్ ఉంటుంది కదా, క్యాప్కి ఒక 1 ఇంచ్ స్పేస్ ఇచ్చి మనం అక్కడ రౌండ్గా కోసేసేసి మనం దాంట్లో నుంచి కాయిన్స్ అన్నీ అనేది తీసుకోవచ్చు. దీంట్లో కాయిన్స్ వేస్తే మళ్ళీ ఏమన్నా పాడైపోతాయి అని అదే టెన్షన్ ఉంటుంది కదా, అలాంటి టెన్షన్స్ ఏవి మీరు పడొద్దు. చాలా ఈజీగా వేసిన కాయిన్ వేసినట్టే ఉంటుంది. ఇన్ కేస్ దానికి కొంచెం కోకోనట్ ఆయిల్ అవుతుంది, ఆ కోకోనట్ ఆయిల్ అయినా ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఒక క్లాత్ మీద కాయిన్స్ అన్నీ వేసుకొని గట్టిగా రఫ్ చేయటం కానీ ఒక 5 నిమిషాలు తీసుకెళ్ళి ఎలా ఎండలో పెట్టేసిన కాయిన్స్ మొత్తం డ్రైగా అయిపోతాయి, మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇలా చేయటం మటుకు అందరికీ స్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇలాగే కట్ చేసి దాంట్లో ఉన్న కాయిన్స్ అన్నీ తీసాను. కాయిన్స్ అయితే ఏం పాడుగావు, కానీ ఇన్ కేస్ మట్టిగా ఉన్న కాయిన్స్ అలాంటివి అయితే కొంచెం మట్టి అనేది ఆ కొబ్బరి నూనె వల్ల దానికి ఆ మట్టి అనేది కొంచెం అంటుకుంటుంది. అలాంటి వాటిని మనం గట్టిగా చేత్తో అయినా సరే క్లాత్ అయినా గట్టిగా తుడిస్తే కాయిన్స్ అనేది దాని మీద ఉన్న మురికి అనేది పోతుంది.
ఇప్పుడు అలాగే వచ్చేసరికి కోకోనట్ బాటిల్ని ఎలా చేశానో సేమ్ పౌడర్ డబ్బాను కూడా మనం అలాగే పౌడర్ డబ్బాకి కింద డౌన్ సైడ్ హోల్ చేసుకొని మనం దాంట్లో వచ్చేసరికి మనం కాయిన్స్ వేసుకోవచ్చు అండ్ కాగితాలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనం పౌడరే కాబట్టి కాగితాలు వేసినా కాయిన్స్ వేసినా ఏం పాడుగావు. దీన్ని కూడా అలాగే సేమ్ కోకోనట్ బాటిల్ని ఎలా చేస్తామో అలాగే చేసుకోవచ్చు. నిండి అయిపోయిన తర్వాత టాప్ లేస్లో కట్ చేసేసి మనం తీసుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో కన్ఫామ్గా ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కన్ఫామ్గా ఈ టిప్ మటుకు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మనకి పౌడర్ డబ్బాలు అయితే ఆల్మోస్ట్ కాయిన్స్ అయినా ఏవైనా సరే కాయిన్స్ అయినా ఒక 1000 దాకా పడతాయి. కాగితాలు అయితే ఇంకా 500 అలా అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 5000 దాకా కాగితాలని పడతాయి.